యేసే యొక్క మాటలే. అందుకోసమే నీకు సమయం ఉన్నా సమయం లేకపోయినా యేసయ్య మాట మాత్రం వినడానికి మాత్రం ఆసక్తి చూపి చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క పరిశుద్ధ వివాహ మహోత్సవంలో శ్రేష్టమైన మాటలు కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తా. ఈ వివాహం అనేది ఏ మనుషులు, ఏ యొక్క అధికారులో, లేదంటే గొప్పవారు, లేదంటే ఇంకెవరో అన్నవాళ్ళు ఈ యొక్క వివాహం అనేది ఏర్పాటు చేయలేరు. ఇది ఆది కాలంలోనే దేవుడు పరిశుద్ధముగా ఏర్పాటు చేశాడు. దయచేసి మాట్లాడద్దండి, ఎందుకంటే మన యొక్క క్రైస్తవ యొక్క వివాహం అంటేనే చాలా క్రమం లేకుండా అయిపోతుంది. ప్రియమైన దేవుడు, క్రమము జీవము గల దేవుడిని నమ్మావు, సృష్టికర్త అయినది యేసయ్యను నమ్మావు. ఆ యేసయ్యను అనుసరిస్తున్న నీవు చాలా మందిలో క్రమం అనేది కనిపించట్లేదు. ఎందుకంటే పెళ్ళికొచ్చాము వెళ్ళిపోతే చాలు, వాక్యంతో మాకు సంబంధం లేదు, పాటలతో మాకు సంబంధం లేదు, అదే రీతిగా ప్రార్థనతో మాకు సంబంధం లేదనే రీతిగా వండుకండి ప్రియమైన దేవుళ్ళారా. ఎందుకంటే ఈరోజు మనందరము కూడా యేసుక్రీస్తు వారిని నమ్మాం. 2000 సంవత్సరాల క్రితం మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనందరి కోసం రక్తము కార్చి మరణించి 3వ దినం మృత్యుంజయుడిగా లేచాడు. అంత గొప్ప కార్యం మన కోసం చేశాడు. కాబట్టి ఈరోజు వీళ్ళిద్దరు జతపరచబడుతున్నారు. కాబట్టి దేవుడి మాటలు చాలా జాగ్రత్తగా చక్కగా వినాలని నేను ఆశపడుతున్నా. ప్రియమైన చాలా జాగ్రత్తగా గమనించండి. 4 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఎన్ని విషయాలండి? 4 విషయాలు. ఎందుకంటే దేవుడు ఆది కాలంలో ఏర్పాటు చేశాడు వివాహం అనేది. బైబిల్లో కూడా వివాహము ఘనమైనది అని రాశాడు. నిజమే ప్రియమైన బిడ్డలారా, దేవుడు దీన్ని ఘనంగానే చూశాడు. కాబట్టి మొదటగా ఈ వివాహ వ్యవస్థ అనేది ఏర్పాటు చేశాడు. అది దేవుడు ఏర్పాటు చేసింది, ఏ మనుషులు ఏర్పాటు చేసినది కాదు. చాలా జాగ్రత్తగా గమనించండి. సైడ్ ఉండాలి, మాట్లాడదండి, అయిపోయింది. అలాగే దేవుడు ఏర్పాటు చేసింది ఈ యొక్క వివాహం అనేది. వివాహం అయిన తర్వాత ఏ రీతిగా ఉండాలో, వివాహం ముందు ఏ రీతిగా ఉండాలో దేవుడు చాలా చక్కగా అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో రాపించాడు. ప్రియమైన బిడ్డలారా, వివాహం అయిన తర్వాత భార్య ఏ రీతిగా ఉండాలి, భర్త ఏ రీతిగా ఉండాలి అనేది చాలా చక్కనైన విషయాలు బైబిల్లో దేవుడు రాపించాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే భార్య భర్తకి లోబడి ఉండాలని ఆ రీతిగా రాపించాడు దేవుడు. అదే రీతిగా భార్యని ప్రేమించాలని భర్తకి ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే ఇవేమో కూడా ఇప్పుడు నేను వాక్యాలు తీసి చెప్తే మీకు అర్థం కావు తర్వాత సంగతి. కానీ మీకు ఎలా అనిపిస్తుంది అంటే తొందరగా ముగించేయాలని అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా 4 విషయాలు చెప్పి నేను ముగిస్తా. ఎవరికి 4 విషయాలు అంటే, ఈరోజు వివాహం చేసుకోవడానికి వచ్చిన చిన్నయ్యకి పావనికి, ఆ తర్వాత ఇంతకు ముందు పెళ్ళైన వాళ్ళు కూడా ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. 10 నిమిషాలు నేను ముగిస్తాను. అయితే చిన్నయ్యకి పావనికి నేను చెప్పే మాట ఏంటంటే, మొదటగా మీకు ఉండవలసింది ప్రార్థన ఉండాలి. ఏముండాలమ్మా? ప్రార్థన ఉండాలి. మొదటగా ప్రార్థన ఉండాలి. మీకు వివాహమైన తర్వాత ఇద్దరు కలిసి ప్రార్థనలో ఎక్కువసేపు ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా, ఉదయం లేచినప్పుడైనా, సాయంత్రం అయినా ఏముండాలో తెలుసా? ప్రార్థన ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ 4 విషయాలు నేను చెప్పి ముగిస్తా.
ఎందుకంటే ఈ 4 విషయాలు ఉన్నోళ్ళు కుటుంబంలో ఎప్పుడు కూడా జగడాలు ఉండవు ప్రియమైన నిర్మలారా. పరిపూర్ణమైన క్రైస్తవులకి ఈ 4 విషయాలు ఉంటాయి. మొదటిది ఏముంటుందంటే ప్రార్థన. మొదటిది ఏంటమ్మా? భార్యాభర్తలకి ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మొదటిగా నీకు ప్రార్థన ఉండాలి. మీ జీవితాల్లో మీ జీవితాలు మార్పు రావాలన్నా, మీ జీవితాన్ని క్రమపరంగా ఉండాలన్నా, మీ యొక్క కుటుంబాలు సంతోషంగా ఉండాలన్నా మీరు ఎలా ఉండాలంటే మీరు ప్రార్థనా పరులుగా ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రార్థనా పరులుగా ఉండాలి. అందుకోసమే భార్యాభర్తలు ఖచ్చితంగా మీరు భార్యాభర్తలైతే ఉదయం ప్రార్థనలో ఉండాలి, సాయంత్రం ప్రార్థనలో ఉండాలి, అనగా రాత్రి. అలాగే మధ్యలో నీకు అవకాశం వచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రార్థనే ఉండాలి. ఎవరితో మీ ఇద్దరు సావాసం కలిగి ఉండాలంటే యేసయ్యతో సావాసము కలిగి ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇద్దరిలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన చాలా ముఖ్యమైనది. అందుకోసం ఈరోజు చిన్నయ్యకి పావనికి నేను చెప్తున్నది ఏంటంటే మీ జీవితాల్లో ఈరోజు దేవుడు జతపరచబడుతున్నారు కాబట్టి మీరు ముఖ్యంగా ప్రార్థన అనేది ఖచ్చితంగా మీ జీవితంలో ఉండాలి. అదే మొదటగా మీ జీవితంలో ఉండాలి. రెండోది ఏముండాలంటే ప్రేమ ఉండాలి. ఏముండాలమ్మా? ప్రేమ. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే లోక ప్రేమ కాదు. ఈ లోక ప్రేమ మంచిది కాదు. యేసయ్య ప్రేమ ఉండాలి. యేసయ్య ప్రేమ ఎంతో గొప్పది, ఎంతో శ్రేష్టమైనది. యేసయ్య ప్రేమ ఉన్నది కాబట్టి యేసయ్య మనల్ని ప్రేమగా చూస్తున్నాడు కాబట్టి ఈరోజు లోకం ఈ రీతిగా ఉంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏముండాలంటే భార్యాభర్తలకి ప్రేమ ఉండాలి. అంటే భార్యని భర్త ప్రేమించాలి, అలాగే భర్త భార్యను కూడా ప్రేమించాలి. ఇటువంటి కుటుంబాల్లో ఒకరికొకరు ప్రేమ కలిగి ఉన్న కుటుంబాల్లో ఎప్పుడు కూడా గొడవలు ఉండవు ప్రియమైన నిర్మలారా. అందుకోసమే మొదటిగా ప్రార్థన ఉండాలి. రెండోదిగా ఇద్దరిలో ప్రేమ ఉండాలి. అదైనా ఏ ప్రేమ అంటే యేసయ్య ప్రేమ ఉండాలి. హల్లెలూయా. ఏ ప్రేమ అమ్మా? యేసయ్య ప్రేమ. లోక ప్రేమ కాదు, స్నేహితుల ప్రేమ కాదు, బంధువుల ప్రేమ కాదు. యేసయ్య ప్రేమ ఉండాలి. ఎందుకంటే యేసయ్య ప్రేమ త్యాగం చేసే ప్రేమది, ప్రాణం పెట్టే ప్రేమది, క్షమించే ప్రేమది. యేసయ్య ప్రేమ మీలో ఉండాలి. అప్పుడు మీరు ఎలా ఉంటారంటే మీ కుటుంబం, మీ సంసార జీవితం అన్ని విషయాలు కూడా సంతోషముగాను ఆనందముగాను ఉంటుంది ప్రియమైన నిర్మలారా. అందుకోసమే మీ ఇద్దరిలో ఏముండాలంటే చిన్నయ్యకును అలాగే పావనికి ఏముండాలి? చిన్నయ్య పావన ఏముండాలి? ప్రేమ ఉండాలి. మొదటగా ప్రార్థన ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. మీ జీవితంలో ప్రార్థన ఉండాలి. రెండోదిగా ఒకరి మీద ఒకరి ప్రేమ ఉండాలి. ఇక మూడోదిగా నమ్మకం ఉండాలి. ఏముండాలమ్మా? నమ్మకం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఇప్పుడు మీకు వాక్యాలు చూపించి ఇవన్నీ చెప్తే మీరు వినే మనసు మీకు లేదు. మీలో కొంతమంది అయినా వింటారని ఈ రీతిగా చెప్తున్నా. హల్లెలూయా. వాక్యాలు తీసి ఎన్నో వాక్యాలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే మన క్రిస్టియన్ మ్యారేజ్లు ఏమైపోయినాయి అంటే ఏదో ఒకటి చేసేయండి సార్, తొందరగా చేసేయండి, ఇంతే చేసేయండి, ఏదో ఒక రకంగా చేసేయండి అంటే ఆ ఆలోచనలో ఆ వేలోనే ఉంటారు తప్ప ఇది పరిశుద్ధమైన వివాహం కాబట్టి మనం పరిశుద్ధముగా ఆచరించాలి, పరిశుద్ధముగా ఉండాలని ఆలోచన చాలా మంది 90% క్రిస్టియానిటీలో లేదు ప్రియమైన నిర్మల. చాలా జాగ్రత్తగా గమనించారు. ఇది దేవుడు ఆది కాలములోనే ప్రారంభించిన వివాహ వ్యవస్థ ప్రియమైన నిర్మల. అందుకోసమే భార్యాభర్తల్లో మూడోదిగా ఏముండాలంటే నమ్మకం. ఏముండాలి? ఎక్కడ గమనించాలమ్మా? ఏముండాలి? రిప్లై లేదా? ఏముండాలి? నమ్మకం ఉండాలి.
చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏముండాలి? భార్య భర్తల్లో ఏముండాలయ్యా? పెద్ద చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఏముండాలి భార్య భర్తల్లో? నమ్మకం ఉండాలి. భార్య మీద భర్తకి నమ్మకం ఉండాలి, భర్త మీద భార్యకి. మీ అందరికి ఏమనిపిస్తుందంటే ఏదో ఒక లేసారి సొంతం ముగించండి అని, అంతే కదా. ఇకైతే మన క్రిస్టియన్ యొక్క వివాహ కార్యక్రమాలన్నీ ఇట్లాగే ఉంటాయి. క్రీస్ దాస్ గారు నేను అప్పుడే అన్నా, నువ్వు ఎట్లయినా 2-3 చేసేస్తావు కదా అంటే లేదు సార్ తొందరగా ముగించేద్దాం అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అన్నులే తొందరగా కరెక్ట్ చేయని చేసుకుంటారు అనమాట. నీవే దేవుణ్ణి నమ్మేవో తెలుసా? ఏ దేవుణ్ణి నమ్మావు నువ్వు? జీవము గల దేవుణ్ణి. ఆ జీవము గల దేవుణ్ణి. నీలో క్రమం లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ దేవుడు జీవము గల దేవుడు. యేసయ్య గురించి ఏమని రాబడిందో తెలుసా? కలిగింది లేదు ఆయన లేకుండా అంత సృష్టికర్త. చాలా జాగ్రత్తగా గమనించండి. కానీ నీలో క్రమం ఉండట్లేదు. అయితే ప్రియమైన బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి. మూడవదిగా భార్య భర్తల్లో ఏముండాలంటే నమ్మకం ఉండాలి. మొదటిగా ప్రార్థన ఉండాలి, రెండోదిగా ప్రేమ ఉండాలి, మూడోదిగా నమ్మకం. ఒకరి మీద ఒకరి నమ్మకం ఉండాలి. లోకం ఎన్నో రకాలుగా మాట్లాడినా ఆ మాటలు పట్టించుకోకూడదు. భార్య మీద భర్త నమ్మకం ఉండాలి, భర్తకి భార్య మీద నమ్మకం ఉండాలి. ఇక నాలుగోది క్షమాపణ ఉండాలి. హల్లెలూయా. నాలుగోది ఏముండాలి? క్షమాపణ ఉండాలి. మొదటిగా ప్రార్థన ఉండాలి. మిస్ అయిపోకూడదు. క్రైస్తవులు చాలా మంది మిస్ అయిపోతుంటారు. ఏదో ఆదివారం పూట పోతారు అంతే. ఖచ్చితంగా ఆదివారం పోవాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు పెళ్లి చేసుకోబోతున్న చిన్న ఇన్నో పావని ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలో తెలిసి ప్రతి ఆదివారం ఆరాధన ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే చాలా మంది వీళ్ళు వెళ్తారేమో, ఎందుకంటే పక్కనే ఉన్నది కదా. కొంతమందికి పెళ్లి అవగానే పెళ్లి వరకే పాస్టర్ కావాలంటారు. పెళ్లి వరకే పెళ్లి అయిన తర్వాత చర్చికి రారాలు. వాళ్ళు సైతాన్ పిల్లలు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరి పిల్లలు? చర్చికి రాని వాళ్ళకి బుద్ధి రావాలని మాట అన్న అంతే. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ కోసం యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అయితే నాలుగోది క్షమాపణ. నాలుగోది ఏంది? క్షమాపణ. భార్య భర్తల్లో ఏముండాలో తెలుసా? ఏముండాలమ్మా? క్షమాపణ ఉండాలి. ఎందుకంటే భార్య చిన్న యొక్క రాంగ్ చేసినా, లేదంటే భర్త చిన్నది ఏదైనా మాట్లాడినా నీలో ఒకరికొకరు ఏముండాలో తెలుసా? క్షమాపణ ఉండాలి. గట్టిగా పట్టుకునే రీతిగా ఉండకూడదు. ఇదిగో నువ్వు రాంగ్ మాట్లాడినావు కదా, నువ్వు అది చేసినావు కదా, ఇది చేసినావు కదా అనుకొని ఇష్టానుసారంగా మాట్లాడుకొని వెళ్ళకూడదు. ప్రియమైన బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? ఆయన శిలువలో ఉన్నప్పుడు కూడా అక్కడున్న జనములను ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు? అటువంటి దేవుడు నువ్వు వెంబడించావు. చాలా జాగ్రత్తగా గమనించండి. నీవు వెంబడిస్తున్న దేవుడు ప్రేమగల దేవుడు, నీ యందు నమ్మకమైన దేవుడు, నిన్ను క్షమించే దేవుడు. అందుకోసం భార్య భర్తలలో నాలుగోదిగా ఏముండాలంటే క్షమాపణ గుణం ఉండాలి. ఏముండాలండి? ఖచ్చితంగా క్షమాపణ గుణం ఉండాలి. అప్పుడు దాంపత్య జీవితం చక్కగా సంతోషముగా వెళ్తుంది. క్షమాపణ గుణం లేదంటే ఆ కుటుంబం శాంతి సమాధానం ఏముండవు. ప్రియమైన భార్య తిడుతుంటది, భర్త తిడుతుంటది, ఇష్టానుసారంగా మాట్లాడుకుంటారు. వాళ్ళ పిల్లలకు కూడా ఇష్టానుసారంగా జీవిస్తారు. పిల్లలు తాగుబోతులుగా తిరిగిబోతులుగా ఇష్టానుసారంగా తయారవుతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళలో క్రమము లేకపోవటం వల్ల. అందుకోసమే ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా భార్య భర్తకి మొదటిగా ప్రార్థన ఉండాలి, రెండోదిగా ప్రేమ ఉండాలి, మూడోదిగా నమ్మకం ఉండాలి, నాలుగోదిగా క్షమాపణ గుణము ఉండాలి. ఈరోజు
సిద్ధపడి వివాహానికి సిద్ధపడి చేసుకోవడానికి వచ్చిన చిన్నయ్యకు, అదే రీతిగా పావనికి నేను ఈరోజు చెప్తున్నది ఏంటంటే, ఈ 4 విషయాలు ఖచ్చితంగా మీలో ఉండాలి. ఖచ్చితంగా మీలో ఉండాలి. ప్రార్థన పరులుగా మీరు ఉండాలి. ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి యందు ఒకరు నమ్మకం కలిగి ఉండాలి. అలాగే ఒకరి మీద ఒకరు క్షమాపణ కలిగి ఉండాలి. అప్పుడు గొప్పగా మీ కుటుంబం ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అనుకున్నారు? మీరు ప్రభువు దగ్గరికి వెళ్ళే వరకు సంతోషంగా ఉంటుంది మీ కుటుంబం. హల్లెలూయా! ఎందుకంటే ఈ యొక్క 4 విషయాలు ఖచ్చితంగా భార్య భర్తల మధ్య ఉండాలి ప్రియమైన నిర్మలారా. అప్పుడు ఆ కుటుంబమైన, ఆ సంసారమైన సంతోషంగా సమాధానంగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.